ఓం సాయిరామ్. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మన సాయినాథుని దయ వల్ల అందరూ బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోని అయితే స్టార్ట్ చేస్తున్నాను. ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఎలాంటి సందేశాన్ని తీసుకొచ్చారంటే, తల్లి జాగ్రత్త, నువ్వు బాగా నమ్మిన నీ రక్త సంబంధికులే నిన్ను దెబ్బ కొట్టే సమయం కోసం గుంటనక్కల్లా వేచి చూస్తున్నారు. కాబట్టి ఇది విని జాగ్రత్త పడమ్మా, లేదంటే నీకు నీ కుటుంబానికి పెద్ద అపాయం అనేది పొంచి ఉంది. నీ సాయి మాటలను అలక్ష్యం చేయకుండా జాగ్రత్తగా విను తల్లి. నువ్వు తప్పకుండా జాగ్రత్త పడాలి. నీ సాయి చెప్పబోయే ఈ మాటలు నీకోసమే. ఇప్పుడు నేను చెప్పే మాటలను ఖచ్చితంగా విను, అర్థం చేసుకో. నీ మంచి కోసమే కదా. ముఖ్యమైన విషయాన్ని చెప్పడానికే ఈ సందేశంతో నా వాక్కుని తీసుకువచ్చేశాను. తొందరపడి కొట్టిపారేకమ్మా, విను. నీ జీవితంలో నీ వాళ్లే దెబ్బ కొట్టాలనుకుంటున్నారు. వాళ్ళ నుంచి నిన్ను నువ్వు రక్షించుకో. కొన్నిసార్లు నువ్వు ఎంత ప్రేమ చూపినా సరే వాళ్ళు నిన్ను దూరం పెడుతున్నారు కదా. నువ్వు ప్రేమ చూపించిన సంబంధమే, ఆ యొక్క రక్త సంబంధమే, ఆ బంధమే చాలా సమస్యలు తెచ్చే పరిస్థితి వచ్చేసింది. ఈ మాట వినగానే నువ్వు ఆశ్చర్యపోతున్నావు, భయపడిపోతున్నావు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి కూడా నువ్వు ఒకటి వింటూనే ఉన్నావు, రక్త సంబంధం ఎప్పటికీ కూడా మోసం చేయరు, తోడు ఉంటారు అని. కానీ కాలం మారిందమ్మా, మనుషులు కూడా మారిపోయారు. ఇప్పటి కాలంలో చాలామంది కూడా బంధాలను ప్రేమతో కాకుండా స్వార్థంతోనే చూస్తున్నారు. ఆ పరిస్థితి వచ్చేసింది. ఒక్క విషయాన్ని మాత్రం అర్థం చేసుకో. ఈ ప్రపంచంలో ఇంకా కూడా చాలామంది తోబుట్టువులు ఉన్నారు. చాలామంది ఒకరికొకరు అండగా నిలుస్తున్నారు. అలా జీవిస్తూ ఉన్నారు కూడా. ఒకరు కష్టంలో ఉంటే ఇంకొకరు ముందుకు వచ్చి సాయం చేస్తూ ఉన్నారు. ఒకరు పడిపోతే ఇంకొకరు లేపుతున్నారు. అలాంటి సంబంధాలు నిజంగా దేవుడిచ్చిన వరాలి. నీ సాయి ఈరోజు నీకోసం చెప్పే జాగ్రత్త ఏంటి అంటే, మంచి సంబంధాల గురించే కాదు. నేను మాట్లాడేది ఈర్ష్యతో, అసూయతో, ద్వేషంతో, స్వార్థంతో నిండిపోయిన కొంతమంది బంధువుల గురించి. అవునమ్మా, ఈరోజు నీ సాయి తండ్రి బంధుత్వాల గురించి మాట్లాడే ముందు ఒక్కసారి నువ్వు మనసు పెట్టి ఏకాగ్రతగా నీ సాయి చెప్పే మాటలను విన్నావంటే ఏమాత్రం కూడా ఇక నువ్వు ప్రాబ్లమ్స్లో పడవు తల్లి. అవునమ్మా, కొంతమంది నీ ఎదుగుదల అనేది చూసి, కష్టపడి పనిచేసే వారిని చూసి ద్వేషిస్తూ ఉంటారు. అసూయపడుతూ కుళ్ళుకుంటూ వాళ్ళు ఎగిరిపోతున్నారు, ఎత్తులో ఉన్నారు అని చెప్పి నువ్వు సంతోషంగా ఉంటే కుళ్ళుకుంటున్నారు. బయట మాత్రం నీతో ప్రేమగా మాట్లాడినట్టు నటిస్తున్నారు. ఇది ఈ కాలంలో సాధారణంగా జరుగుతున్న విషయమే. నువ్వు వారిని ఎంతో ప్రేమతో చూస్తావు, అలానే ఎంతో ఆప్యాయంగా పలకరిస్తావు. వారి కోసం ఎన్నో త్యాగాలు కూడా చేస్తావు. నీకు ఇష్టం లేకపోయినా వారి కోసం కొన్ని పనులను కూడా చేస్తావు. వారు బాగుండాలి, ఎదగాలి అనుకుని సంతోషంగా ఉండాలి అని కోరుకుంటున్నావు. కానీ అది నీ మంచితనం. నీ మంచితనాన్ని నీ బాబా ఎప్పుడూ కూడా గౌరవిస్తాను, మెచ్చుకుంటాను. భగవంతుడు కూడా నీకు మంచి ఫలితాన్ని ఇస్తారు. ఇందులో ఎలాంటి సందేహము లేదు. కానీ గుర్తుపెట్టుకోమ్మా, నీ మంచితనాన్ని అందరూ అర్థం చేసుకోలేరు. కొంతమంది నీ మంచితనాన్ని బలహీనంగా తీసుకుంటారు. వారికి అవసరం ఉన్నప్పుడు మాత్రమే నిన్ను గుర్తు చేసుకుంటారు. వారి పని అయిపోయాక నిన్ను అస్సలు పట్టించుకోరు, వదిలేస్తారు. ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకుంటూ ఉండు తల్లి, నిప్పు ఎవరినైనా సరే కాలుస్తుంది కదా తల్లి. మతం భేదం ఏమీ లేదు. మనదైనా సరే కాలుతుంది. మనం వెలిగించిన దీపమైనా సరే మనకి కాలుతుంది కదా. ఇంట్లో ఉన్న నిప్పు దాన్ని తాకితే అది కాల్చేస్తుంది. అలానేనమ్మా, రక్త సంబంధమైనా కూడా మోసం చేస్తే బాధ తప్పదు. అందుకే ముందుగా హెచ్చరిస్తున్నాను, ఎవరిని గుడ్డిగా నమ్మొద్దు తల్లి. నిప్పొచ్చి మన మీద పడితే మనకి కాలడమే కదా చెబుతుంది చెప్పు. చల్లగా ఏమైనా ఉంటుందా? అందుకే కల్లా కపటం తెలియని పసిబిడ్డలాంటి మనసు నీది. అందరూ మంచివాళ్ళని నమ్మి ముందుకు వెళ్తావు, మోసపోయి తిరిగి వస్తావు. నీ దుఃఖాన్ని భరిస్తావు, సంతోషాన్ని నిజంగా సంతోషపడుతున్నారా? నీ కష్టంలో నీ పక్కన నిలబడుతున్నారా? లేకపోతే నీ దగ్గర డబ్బున్నప్పుడు దగ్గరకు వచ్చి డబ్బు లేనప్పుడు వెళ్ళిపోతున్నారా? నీ దగ్గర పని చేస్తున్నప్పుడు మాత్రమే నిన్ను గుర్తు చేసుకుంటారా? గమనించు. కొంతమంది నీ దగ్గర నుంచి డబ్బు ఎలా లాక్కోవాలని చూస్తూ ఉన్నారు. మరికొందరు నీ పేరు ఎలా చెడగొట్టాలని గుంటనక్కలా కాచుకుని ఉన్నారు. మరికొందరు నిన్ను ఎలా తగ్గించాలి, దిగజార్చాలి అని అనుకుంటున్నారు. ఇలాంటి మనుషుల మధ్య నువ్వు జీవిస్తున్నావు. కాబట్టి కాస్త జాగ్రత్త, కొద్దిగా తెలివిగా ఉండు.
మోసం చేయడం వారి తప్పు, కానీ మోసపోవడం కూడా నీ తప్పే కదా. ఎందుకంటే నువ్వు గుడ్డిగా నమ్మకపోతే ఎవ్వరూ నిన్ను మోసం చేయరు కదా. అందుకే ఎవరిని గుడ్డిగా నమ్మకు. మనసు సున్నితం, కానీ చిన్న విషయాన్ని కూడా బాధపడుతూ ఉంటా. చిన్న మాటకి కన్నీళ్లు పెట్టుకునే సున్నితమైన మనస్తత్వం నీకుంది. అందుకే నేను చెబుతున్నాను, నీ మనసుని కాస్త దృఢం చేసుకో. నిన్ను బాధ పెట్టే బంధాలకు దూరంగా ఉండు. అలానే నిన్ను నిజంగా ప్రేమించే వాళ్ళని దగ్గర చేసుకో. నీ సమయం విలువైనదమ్మా. నీ ఆనందం చాలా ముఖ్యమైనది. నీ జీవితాన్ని నిన్ను అర్థం చేసుకుని వాళ్ల కోసం వృధా చేయకూడదు. నీ సాయి ఆఖరిగా చెప్పే మాట మనసు పెట్టి విను. నీ మంచి తత్వం, నీ మంచి మనసుని జాగ్రత్తగా కాపాడుకో. అలానే నీ అమాయకత్వం బయట పెట్టకు. కాస్త తెలివిగా ఉండు. ఈ లోకాన్ని చూసి నువ్వు నేర్చుకో. నీతో ఎదుటివారు ఎలా ప్రవర్తిస్తున్నారో, ఎలా నటిస్తున్నారో నువ్వు కూడా వాళ్లతో అలానే ఉండు. అంతకు మించి నీ మంచితనం వాళ్ళకి చూపించావంటే వాళ్ళు నిన్ను మోసం చేసి వెళ్ళిపోతారు. కాబట్టి జాగ్రత్తగా ఉండు తల్లి. ఏమరపాటుగా ఉండకు. ఉంటే ముంచేస్తారు. నిన్ను దెబ్బ కొట్టే వాళ్లే నీ చుట్టూ ఎక్కువగా ఉన్నారు. అందుకే అందరినీ నమ్మి మోసపోవద్దు అంటున్నాను. ఇక నీ మంచితనం నీ దగ్గర ఉంది. నాకు తెలుసు, నీకు తెలుసు. ఇక ఇతరులకి తెలియాల్సిన అవసరం లేదు, నిరూపించుకోవాల్సిన అవసరం అంతకన్నా లేదు. కాబట్టి నమ్మకంతో ఉండు. మంచివారిని నమ్ము. ఎవరు చెడ్డవాళ్ళో, ఎవరు గోతులు తీసేవారు అనేది కాస్త తెలివిగా ఆలోచించు. నీ మంచి కోసమే చెబుతున్నాను తల్లి. ఆలకించి విని మనసులో పెట్టుకుని ఆచరిస్తే జీవితం నువ్వు ఊహించిన విధంగా బ్రహ్మాండంగా ఉంటుంది. అవును బిడ్డ, నీ సాయివాకు ఎప్పటికీ కూడా పొల్లిపోదు. నీ బాబా చెప్పినవి చెప్పినట్లుగా జరుగుతాయి. కాబట్టి రక్త సంబంధికులే కదా అని చెప్పి అన్నీ వాళ్లతో షేర్ చేసుకోవడము, అన్నీ కూడా వాళ్ళకి నువ్వు నీకు లేకపోయినా వాళ్ళకి తెచ్చిపెట్టడం, ఇవేవి కూడా చేయొద్దమ్మా. ఎవరు ఎలాంటి వాళ్ళు అనేది నువ్వు ఖచ్చితంగా తెలుసుకో. నీకంటూ ఒక కుటుంబం ఉంది కదా. నీకంటూ బాధ్యతలు, బరువులు అన్నీ ఉన్నాయి కదా. మరి అన్నిటినీ వదిలేసి ఎవరి కోసమో బ్రతుకుతానంటే నీకోసం నిన్ను నమ్మి వచ్చిన వాళ్లకోయ్ నువ్విచ్చే విలువ ఇంతేనా? గౌరవం ఇదేనా? ఆలోచించు. నీ బాబా ఏమైనా తప్పు మాట్లాడారా? నీకోసమే కదా, నీ మంచి కోసమే కదా ఇన్ని మాటలు, ఇన్ని వాక్కులు చెబుతున్నాను. మరి నా మాటలను కూడా నువ్వు విన్నట్లు తిరస్కరిస్తే నాకు నువ్వు ఇచ్చే విలువ ఏంటి తల్లి? నీ బాబాకి నువ్వు ఇచ్చే విలువ ఇంతేనా? ఇదేనా చెప్పు. నాకు నీ మీద ఉన్న నమ్మకం, నీకు నాపై ఉన్న భక్తి ఇంతేనా? బిడ్డా, నీ బాబా నీకోసం ఏం చెప్పినా సరే అది నీకోసమే, నీ మంచి కోసమేని నువ్వు ఏ రోజైతే నమ్మి ముందుకు వెళ్తావో ఆ రోజున ఖచ్చితంగా నీ జీవితం బ్రహ్మాండంగా ఉంటుంది. అత్యద్భుతంగా ఆనందంగా ఉంటుంది. నీ సాయి ఏం చేసినా సరే నీకోసమేని నువ్వు ఏ రోజైతే నమ్ముతావో, నమ్మి ముందుకు వెళ్తావో ఆ రోజు నుంచి జీవితం చాలా బాగుంటుంది. ఏ దుష్ట శక్తులు, చెడు శక్తులు కూడా నిన్ను, నీ కుటుంబాన్ని, నీ నీడను కూడా తాకలేరమ్మా. కాబట్టి ధైర్యంగా, సంతోషంగా ముందుకు వెళ్ళు. జరిగేవన్నీ జరుగుతూ ఉంటాయి. అలా అని అన్నిటినీ పట్టుకొని కూర్చుంటే ముందుకు ఎలా వెళ్ళగలవు చెప్పు. సంతోషంగా ముందుకు వెళ్ళిపో. జరిగే వాటిని చూసి వెనకడుగు వేయకు. నీ బాబా నీ వెనకే, నీ వెంటే ఉన్నారు అని మర్చిపోవద్దు. మర్చిపోయి భ్రమలో ఉండద్దు. నేను నీతో పాటే ఉన్నాను, నీ వెన్నంటే నిన్ను రక్షిస్తూ ఉంటాను. ఇక సంతోషంగా, ధైర్యంగా ముందుకు వెళ్ళు అని బాబాగారైతే చెప్తున్నారండి. సో విన్నారు కదండి, ఈరోజు బాబాగారు చాలా చక్కని సందేశాన్ని తీసుకొచ్చారు. మరి ఈరోజు బాబాగారు పంపించిన ఈ మంచి సందేశం మీ అందరికి నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓం సాయిరామ్.